రాష్ట్రంలో ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తుంది. అవినీతి అధికారులను పక్కాగా పట్టుకునే పనిలో ఉంది. గత ఏడాది భారీ సంఖ్యలోనే కేసులు నమోదు చేసింది. ఈ ఏడాదిలోనూ ఎక్కువ సంఖ్యలోనే అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కుతున్నారు. తెలంగాణ ఏసీబీ జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 170 కేసులు నమోదు చేసింది. 93 ట్రాప్ కేసులు, 9 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 15 క్రిమినల్ కేసులు, 11 రెగ్యులర్ ఎంక్వైరీలు, 17 ఆకస్మిక తనిఖీలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. జూలైలో 13 ట్రాప్ కేసులు నమోదు చేసింది. ఒక ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఒక క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు, ఒక సాధారణ విచారణ, 6 ఆకస్మిక తనిఖీలతో సహా మొత్తం 22 కేసులను నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ క్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏడీఈ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో అధికారులు మొత్తం 15 బృందాలుగా గచ్చిబౌలి, మాదాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేసింది. 2 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసింది. తనిఖీల్లో భాగంగా భారీ ఆస్తులు బయటపడ్డాయి. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ మధ్యనే భారీ అవినీతి అనుకొండలు బయటపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఎగ్జిక్యూటివ్ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై దాడుల్లో షేక్పేట్లోని ఆదిత్య టవర్స్ సహా మొత్తం 14 ప్రదేశాల్లో ఆస్తుల్ని గుర్తించింది ఏసీబీ. హరిరామ్ గజ్వేల్ ప్రాంతంలో ఈఎన్సీగా, కాళేశ్వరం కార్పొరేషన్ సీఎండీగా పనిచేసి 200 కోట్ల అక్రమాస్తుల్ని కూడబెట్టినట్లు గుర్తించారు. మరో ఈఎన్సీ అధికారి నూనె శ్రీధర్ ఆస్తుల చిట్టా బయటపడింది. శ్రీధర్ తన కొడుకు వివాహం జరిపించారు. హైదరాబాద్ లో హల్దీ, సంగీత్ ఫంక్షన్లు నిర్వహించగా థాయిలాండ్ లో వివాహం జరిపించారు. ఇందుకోసం శ్రీధర్ కోట్లు కుమ్మరించినట్లు ఆరోపణలు. అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీధర్ 200 కోట్ల రూపాయల వరకు ఆస్తుల్ని అక్రమార్జనలో సంపాదించినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులతో సహా 20 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఏసీబీ అధికారులు. వివిధ శాఖల ట్రాప్ కేసుల్లో 5.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసులో 11.5 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కల్లో చూపని 1.49 లక్షలు పట్టుబడ్డాయి. జనవరి నుంచి జూలై వరకు 148 కేసులు నమోదు చేశారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ 23న అర్ధవార్షిక క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను సమీక్షించి దర్యాప్తు వేగవంతం చేసి ప్రధాన కార్యాలయానికి నివేదికలు సమర్పించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.